హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీనివాస్ అండి. అందరు ఎలా ఉన్నారండి? సో నేను వాళ్ళు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు ఆపరేట్ కార్ డోర్స్ అండ్ కార్ విండోస్. సో డోర్స్ అనేది మనం ఎలా లాక్ చేసుకోవాలి, ఎలా ఓపెన్ చేసుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి. సో అదేవిధంగా కార్కి విండోస్ ఉంటాయి. ఈ విండోస్ అనేది మనం ఎలా దింపుకోవాలి, ఎలా లాక్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి నేను మీకు ఒక ఫుల్ వీడియో చేసి చూపిస్తానండి. సో నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నా ఛానల్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ కార్ డ్రైవింగ్ హైదరాబాద్. సో వీడియో మాత్రం తప్పనిసరిగా ఫుల్ వీడియో చూడండి, ఎస్పెషల్లీ ఫర్ కార్ న్యూ లెర్నర్స్ అండి. ఇది చాలా ఉపయోగపడుతుందండి. సో వీడియో మాత్రం తప్పనిసరిగా ఫుల్గా చూడండి. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు వచ్చేసి కార్ విండోస్కి డోర్స్కి సంబంధించిన లాకింగ్ సిస్టమ్ సంబంధించిన యూనిట్ అండి. ఇక్కడ వచ్చేసేసి మనకి 1 2 3 4 5 6. సో ఇది వచ్చేసేసి ముందు మన సైడ్ మిర్రర్ సంబంధించిన బటన్ అండి. ఈ కార్ సైడ్ మిర్రర్స్కి సంబంధించిన బటన్ అండి. చూడండి, ఈ బటన్ నేను ప్రెస్ చేస్తున్నా ఇక్కడ. సో ప్రెస్ చేస్తుంటే సైడ్ మిర్రర్స్ ఓపెన్ అయితే చూసారా. సో అటువైపు మిర్రర్ కూడా చూడండి లాక్ అయింది. సో మళ్ళీ ఇటు చూడండి. సో మళ్ళీ ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో దీన్ని మళ్ళీ ప్రెస్ చేస్తే లాకింగ్ అయింది. చూసారా, ఇలా మిర్రర్స్ అనేది లాక్ చేసుకునే విధానం అండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ మనం వచ్చేసేసి కార్ డోర్ ఎలా లాక్ చేసుకోవాలి, ఎలా అన్లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాక్ ఓపెన్ అని చూసినారా, ఇది ప్రెస్ చేస్తే కార్ డోర్ లాక్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఓపెన్ అని చూసారా. సో మళ్ళీ ఇది ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, ఇది ప్రెస్ చేస్తే లాక్ రిలీజ్ అవుతుంది. చూసారు, ఇక్కడ సిస్టమ్ అనేది ఇక్కడ చూడండి, నేను లాక్ చేసినాను, ఓపెన్ అయింది, అన్లాక్ చేసా, ఓపెన్ అయి ఉంది, మళ్ళీ ప్రెస్ చేస్తున్నా లాక్ అవుతుంది. సో ఇదే సిస్టమ్ అండి, డోర్ అన్లాక్ లాక్ చేసుకునే సిస్టమ్ అండి. ఇంకొక చిన్న టెక్నిక్ ఏంటంటే, కార్లో ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ, కార్లో నుంచి ఎవరైనా సడన్ గా దిగినప్పుడు కానీ కొంతమంది ఏం చేస్తారంటే డోర్ అనేది ప్రాపర్ గా లాక్ చేయరు. సో నేను హాఫ్ డోర్ పెట్టాను చూడండి, బటన్ ప్రెస్ చేస్తే లాక్ అనేది అవ్వదు. సో ఈ రిలీజ్ అనేది అవ్వదు, లాక్ అనేది అవ్వదు. సో తప్పనిసరిగా ఏం చేయండి అంటే, డోర్ అనేది ప్రాపర్ గా అన్ని డోర్స్ లాక్ అయినాయా లేదా అనుకుని చూసుకున్నప్పుడే, ఏ డోర్ అయినా ఓపెన్ ఉన్నా కూడా ఈ డోర్ అనేది లాక్ అవ్వదు. సో సపోజ్ నేను ఇప్పుడు ప్రాపర్ గా లాక్ చేసా, ఈ బటన్ ప్రెస్ చేసా, ప్రాపర్ గా లాక్ అయింది. సో తప్పనిసరిగా డోర్స్ అనేది ప్రాపర్ గా లాక్ అవుతున్నా లేదా చూసుకోండి. ఓకేనండి ఫ్రెండ్స్, చూడండి 4 బటన్స్ వచ్చేసేసి మనకి కార్ విండోస్ ఎలా లిఫ్ట్ చేసుకోవాలి, ఎలా డౌన్ చేసుకోవాలి దానికి సంబంధించిన బటన్స్ అండి. సో ఈ బటన్ వచ్చేసేసి డ్రైవింగ్ సీట్ కి పక్కన ఉన్న బటన్ అండి. ఈ సెకండ్ బటన్ వచ్చేసేసి కో ప్యాసింజర్ కూర్చునే సీట్ కి సంబంధించి ఈ బటన్ నేను ప్రెస్ చేస్తున్నా చూడండి, ఆటోమేటిక్ గా విండో దిగుతుంది. సో దాంతో పాటు ఇక్కడ కూడా వచ్చేసేసి ఆ కో ప్యాసింజర్ సీట్ కూర్చునే దగ్గర కూడా వచ్చేసేసి మనకి బటన్ అనేది ఉంటుంది. సో ఈ బటన్ మనం ప్రెస్ చేసుకున్న వాళ్ళు డౌన్ చేసుకోవచ్చు, లిఫ్ట్ చేసుకోవచ్చు. అక్కడ వెనకాల కూర్చునే వాళ్ళకి కూడా అక్కడ కూడా మనకి ఉంటుందండి ఆ బటన్. సో వాళ్ళు ఆపరేట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏం చేయాలంటే, తప్పనిసరిగా పిల్లలు కానీ కార్లో ఉన్నప్పుడు ఏం చేయండి అంటే, సో తప్పనిసరిగా ఈ బటన్ అనేది ప్రెస్ చేసుకోండి. బటన్ ప్రెస్ చేసుకోవడం వల్ల వెనక పిల్లలు మిర్రర్ అనే ఈ సైడ్ సంబంధించిన విండో అనేది దింపకుండా సేఫ్టీ అనేది ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కార్ విండో నుంచి బయటికి తల పెట్టడం లాంటి, చేతులు పెట్టడం జరుగుతుంది కాబట్టి. సో తప్పనిసరిగా ఈ బటన్ అనేది లాక్ చేసుకోండి. సో పిల్లలు కానీ ఎవరు కానీ దింపినా కూడా ఆ విండో అనేది దిగదండి. సో తప్పనిసరిగా ఈ సేఫ్టీ ప్రికాషన్ అనేది పాటించండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కార్ డోర్స్ ఎలా లాక్ చేసుకోవాలి, ఎలా అన్లాక్ చేసుకోవాలి, కార్ విండోస్ అనేది ఎలా లిఫ్ట్ చేసుకోవాలి, ఎలా డౌన్ చేసుకోవాలి. సో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పిల్లలు ఉన్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, సో దానికి సంబంధించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ నేమ్ కార్ డ్రైవింగ్ హైదరాబాద్. సో నేను ఇటువంటి వీడియోస్ కార్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తుంటానండి. నా వీడియో మాత్రం ఫుల్గా చూడండి, స్కిప్ చేయకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్.